నమస్తే, వెల్కమ్ టు 1 టీవీ న్యూస్. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. పాఠశాలల నుంచి వర్సిటీల వరకు రాష్ట్రంలోని అన్ని విద్యా సంస్థల బోధనలో నాణ్యత ప్రమాణాలు పెంచేందుకు తగిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. కమాండ్ కంట్రోల్ లో విద్యాశాఖపై సమీక్ష నిర్వహించిన సీఎం రేవంత్ విద్యార్థులు, టీచర్లకు ఫేసియల్ రికగ్నైజేషన్ సిస్టమ్ FRS తప్పనిసరి చేయాలని అన్నారు. ఫేసియల్ రికగ్నైజేషన్స్ తో హాజరు శాతం మెరుగుపడుతుందని, వివిధ లోటుపాట్లను అరికట్టవచ్చని సీఎం అభిప్రాయపడ్డారు. ఈ మేరకు శుక్రవారం పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ లో విద్యాశాఖపై 3 గంటల పాటు సమీక్ష నిర్వహించారు. పాఠశాలలో మధ్యాహ్న భోజనం తయారీ కోసం కంటైనర్ కిచెన్లకు ప్రాధాన్యం ఇవ్వాలని అన్నారు. కంటైనర్ల పైన సౌర ఫలకాలు ఏర్పాటు చేసి అవసరమైన విద్యుత్ వినియోగించుకోవచ్చని పేర్కొన్నారు. మధ్యాహ్న భోజన బిల్లుల చెల్లింపు గ్రీన్ ఛానల్లో ఆన్లైన్లోనే సాగాలి. మన ఊరు మనబడి బకాయిలను కూడా వెంటనే విడుదల చేయాలని ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కాలేజీలు, పాఠశాలలో టాయిలెట్లు, ప్రహారీ నిర్మాణ పనులు వేగవంతం చేయాలన్నారు. ప్రతి విద్యా సంస్థలో క్రీడలకు ప్రాధాన్యత ఇచ్చేలాగా తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. అది పీసీ ఘోష్ కమిషన్ కాదు, అది కాంగ్రెస్ పార్టీ వేసుకున్న పీసీసీ ఘోష్ కమిషన్ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. రాష్ట్ర వ్యాప్తంగా నెలకొన్న ఎరువుల సంక్షోభం పైన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గన్ పార్క్ వద్ద వినూత్న నిరసన ప్రదర్శన కార్యక్రమాన్ని చేపట్టారు. గన్ పార్క్ లోని అమరవీరుల స్తూపం వద్ద ఖాళీ యూరియా బస్తాలతో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం కనీసం 15 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలి. అంతకుమించి నిర్వహించినా మేము సిద్ధమే. రాష్ట్ర ప్రభుత్వం ఏ అంశాన్ని సభలో పెట్టినా అన్నిటికీ సరైన సమాధానం ఇస్తాం. వ్యవసాయ రంగం నుంచి మొదలుకొని ఏ అంశం పైననైనా కూడా సభలో చర్చకు పెడితే ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం. వ్యవసాయ విస్తీర్ణంతో పాటు వ్యవసాయ సంక్షేమానికి కేసీఆర్ చేసిన కార్యక్రమాలు, పథకాల గురించి కూడా వివరిస్తాం. ప్రపంచంలోని అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అయిన కాళేశ్వరం గురించి కూడా సమాధానం చెబుతాం. అసమ్మతి ఎమ్మెల్యేలకు సంబంధించిన అంశంలో స్పీకర్ ఏ నిర్ణయం తీసుకుంటారో చూద్దాం. ఇప్పటికే అసమ్మతి ఎమ్మెల్యేలకు సంబంధించిన ప్రక్రియ కొనసాగుతుంది. ఏ నిర్ణయం తీసుకుంటారో చూద్దామని కేటీఆర్ పేర్కొన్నారు. మీపై మనీ లాండరింగ్ కేసులు నమోదయ్యాయి. సుప్రీంకోర్టులో విచారణకు హాజరు కావాలి. మిమ్మల్ని డిజిటల్ అరెస్టు చేస్తున్నాం అంటూ 82 ఏళ్ల వృద్ధుడిని బెదిరించిన సైబర్ కేటుగాళ్లు నిండా ముంచేశారు. ఆయన బ్యాంకు ఖాతాల నుంచి ఏకంగా 72 లక్షలు కాజేశారు. చివరకు మోసపోయారని గ్రహించిన బాధితులు సిటీ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. డీసీపీ దార కవిత వివరాల మేరకు బంజారాహిల్స్ కు చెందిన వృద్ధుడికి ఇటీవల గుర్తు తెలియని నంబర్ నుంచి వాట్సాప్ కాల్ వచ్చింది. ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులమంటూ ఓ వ్యక్తి పరిచయం చేసుకుని బాధితుడి వ్యక్తిగత వివరాలని కూడా చెప్పి నమ్మించాడు. మీరు ఆధార్ కార్డు దుర్వినియోగం చేశారు, మీపై మనీ లాండరింగ్ కేసులు నమోదయ్యాయి, రేపు మీ బ్యాంకు ఖాతాలన్నీ స్తంభింపచేస్తాం, మిమ్మల్ని డిజిటల్ అరెస్టు చేయమని సుప్రీంకోర్టు ఆదేశించింది. రేపు సుప్రీంకోర్టులో విచారణ జరుగుతుంది, మీరు తప్పకుండా వర్చువల్ గా హాజరు కావాలని బెదిరించాడు. మరుసటి రోజు వీడియో కాల్ చేసిన నేరగాళ్లు సినిమాల్లో లాగా సుప్రీంకోర్టు సెటప్ వేసి నకిలీ జడ్జితో ప్రశ్నలు అడిగించారు. బాధితుడు ఇదంతా నిజమేనని నమ్మాడు. ఈ నేపథ్యంలోనే అతని ఖాతాల్లోని డబ్బును తాము చెప్పిన RBI ఖాతాల్లోకి పంపాలని చెప్పారు. ఏ తప్పు చేయలేదని తేలితే వెంటనే ఆయా ఖాతాలకు డబ్బులు తిరిగి బదిలీ చేస్తామన్నారు. ఇది దేశ భద్రతకు సంబంధించిన విషయమని ఎవరికీ చెప్పకూడదని హెచ్చరించారు. దీంతో బాధితుడు 10 రోజుల పాటు తన బ్యాంకు ఖాతాలోని 72 లక్షలను వారు చెప్పిన ఖాతాలకు బదిలీ చేశాడు. అయితే ఆ తర్వాత నుంచి వారి ఫోన్ నంబర్లు కలవకపోవడం, ఇటీవల ఓ దినపత్రికలో వచ్చిన నకిలీ డిజిటల్ అరెస్టు వార్త చూసి ఇదంతా మోసమని బాధితుడు తెలుసుకున్నాడు. వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఉత్తరాది రాష్ట్రాలను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఢిల్లీతో పాటు ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, హర్యానా, జమ్మూ కాశ్మీర్ తదితర ప్రాంతాల్లో కూడా కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాలకు ఎక్కడికక్కడ వరదలు స్తంభిస్తున్నాయి. తాజాగా జమ్మూ కాశ్మీర్ లో మరోసారి క్లౌడ్ బరస్ట్ సంభవించింది. రాంబన్, రియాసీ జిల్లాల్లో మేఘ విస్ఫోటనం కారణంగా భారీ వర్షం కురిసింది. ఈ కుండపోత వర్షానికి వరదలు స్తంభించిపోయాయి. అనేక చోట్ల కొండ చర్యలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో 11 మంది ప్రాణాలు కోల్పోగా పలువురు గల్లంతయ్యారు.
రియాసీ జిల్లాలోని మహోరే ప్రాంతంలో ఓ ఇంటిపై కొండ చర్యలు విరిగిపడ్డాయి. దీంతో ఆ ఇంట్లోని కుటుంబ సభ్యులు మొత్తం ప్రాణాలు కోల్పోయింది. నజీర్ అహ్మద్, ఆయన భార్య, 5 పిల్లలు శిథిలాల కింద చిక్కుకొని మరణించారు. రంగంలోకి దిగిన రెస్క్యూ బృందాలు వారి మృతదేహాలను శిథిలాల కింద నుంచి బయటకు తీశారు. రాంబడ్ జిల్లాలోని రాజ్గఢ్ విలేజ్ లో క్లౌడ్ బరస్ట్ కారణంగా ఓ పాఠశాలను వరద ముంచెత్తింది. ఈ వరదకు 5 కొట్టుకుపోయారు. వీరిలో 4 మృతదేహాలను రెస్క్యూ టీం గుర్తించింది. గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు చేపడుతోంది. మరోవైపు గ్రామంలో కొండ చర్యలు కూడా విరిగిపడ్డాయి. దీంతో అనేక ఇళ్లు ధ్వంసమయ్యాయి. జాతీయ క్రీడా దినోత్సవం వేడుకలు కర్నూలులోని అవుట్డోర్ స్టేడియంలో ఘనంగా నిర్వహించారు. జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి కర్నూలుకు చెందిన ప్రముఖ గ్యాస్ట్రో ఎంట్రాలజీ వైద్యులు శంకర్ శర్మ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. స్టేడియం ఆవరణంలో ఉన్న పద్మభూషణ్ ధ్యాన్ చంద్ విగ్రహానికి పూలమాలలు వేశారు. ఈ సందర్భంగా డాక్టర్ శంకర్ శర్మ మాట్లాడుతూ హాకీ పితామహుడు ధ్యాన్ చంద్ జయంతి సందర్భంగా కేంద్ర ప్రభుత్వం 1975 సంవత్సరం నుంచి ఆగస్టు 29వ తేదీ వరకు జాతీయ క్రీడా దినోత్సవం నిర్వహిస్తున్నారన్నారు. ధ్యాన్ చంద్ హాకీ క్రీడకు సంబంధించి భారతదేశానికి 3 సార్లు ఒలింపిక్ లో పతకాలు తీసుకుని వచ్చారని తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా గర్వించదగ్గ వ్యక్తి ధ్యాన్ చంద్ భారతదేశంలో పుట్టడం గర్వంగా ఉందన్నారు. ధ్యాన్ చంద్ గొప్పతనాన్ని డాక్టర్ శంకర్ శర్మ విద్యార్థులకు తెలియజేశారు. క్రీడా దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు క్రీడా పోటీలు నిర్వహించారు. ఈ పోటీలో విజేతలకు డాక్టర్ శంకర్ శర్మ బహుమతులు అందజేశారు. 1936 3 సార్లు ఇండియాకు ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్ సాధించడం జరిగింది. ఆయన హాకీ విజార్డ్ అంటారు, అంటే మాంత్రికుడు. ఆయన బాల్ కు బ్యాట్ కుండే కనెక్షన్ ఎవరికి అర్థం కాలేదు. నెదర్లాండ్స్ లో ఒలింపిక్స్ లో గెలిచినాక ఆయన బ్యాట్ విరగొట్టి చెక్ చేసినారు, దాంట్లో ఏమన్నా మ్యాగ్నెట్ అరేంజ్ చేసినాడా ఏమి అని. అప్పుడు వాళ్ళు కన్ఫర్మ్ చేస్తున్నారు, మ్యాగ్నెట్ అనేది ఇతని బ్రెయిన్ లో ఉంది, ఇతని సోల్ లో ఉంది. హాకీ అనేది ఇతని బాడీ అంతా వ్యాపించి ఉంది, ఇతని సోల్లో చేరిపోయింది హాకీ అనేది అని. అంత గర్వించదగవలసిన వ్యక్తి మన దేశంలో పుట్టి మనకింత ప్రఖ్యాతి సాధించిన ఆయనను గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 1956లో పద్మభూషణ్ సెకండ్ సివిలియన్ హైయెస్ట్ సివిలియన్ అవార్డు ప్రకటించింది. తర్వాత బెర్లిన్లో ఒలింపిక్ గేమ్స్ జరిగినప్పుడు అడాల్ఫ్ హిట్లర్, నాజీ జర్మనీ ఉండినది అప్పుడు, జర్మనీ టాప్ లో ఉంది. ఫైనల్ గేమ్ జర్మనీకి ఇండియాకి జరుగుతూ ఉంది. క్రౌడ్ అంతా జర్మనీకి సపోర్ట్ చేస్తున్నారు. నో సపోర్టర్ ఫర్ ఇండియా. అడాల్ఫ్ హిట్లర్ కూడా వాళ్ళల్లో ఆడియన్స్ లో ఉన్నాడు. ప్రతి ఒక్కరికి టెన్షన్ గ్రిప్ అవుతా ఉంది. ఆ టైంలో ధ్యాన్ చంద్ దిగి ఫీల్డ్ లో జర్మనీని మట్టి గర్పించి ఇండియా గొప్పతనాన్ని చూపించినాడు హాకీలో. ఆ హిట్లర్ పిలిచి ధ్యాన్ చంద్ ను, నా కంట్రీ సిటిజన్షిప్ ఇస్తాను, నీకు ఆర్మీలో జాబ్ ఇస్తాను, నువ్వు నా కంట్రీలో ఉండిపో అంటే, నా భరతమాతకు నేను రుణపడి ఉన్నాను సార్, నా తల్లి రుణం నేను తీర్చుకోలేను, నా మాతృభూమికి నేను వెళ్ళిపోతాను అని చెప్పి. ప్రకాశం జిల్లా మార్కాపురం దోర్నాల బస్టాండ్లోని పలు ఎరువుల దుకాణాలను సబ్ కలెక్టర్ వెంకట్ త్రివినాగ్ ఆకస్మిక తనిఖీ చేశారు. వ్యవసాయ శాఖ అధికారి బుజ్జీభాయ్తో కలిపి ఆయన పరిశీలించారు. అనంతరం గోడౌన్లలో నిల్వ ఉంచిన ఎరువులను తనిఖీ చేశారు. అంతేకాకుండా ఎంఆర్పి ధరల పట్టికను కూడా, ఎరువుల బస్తాలను, రికార్డులను కూడా క్షుణ్ణంగా పరిశీలించారు. అదేవిధంగా ఆయన మాట్లాడుతూ రైతులకు ఎంఆర్పి ధరల్లోనే అమ్మకాలు చేయాలని, అలా కాకుండా ఇష్టం వచ్చినట్లు అమ్మకాలు చేస్తే సహించేదలేదని హెచ్చరించారు. కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలోని గోగుల దిన్నెలో నాటు బాంబు కలకలం రేగింది. గ్రామంలోని ఎస్సీ కాలనీలో కుక్క నాటు బాంబును నోటితో పట్టుకొని తిరుగుతూ ఉండగా బాంబు పేలి కుక్క తల పగిలి చనిపోయింది.
ఒక్కసారిగా కాలనీలో నాటు బాంబు పేరడంతో కాలనీ వాసులు భయాందోళనకు గురయ్యారు. గ్రామంలో నాటు బాంబు ఎక్కడి నుంచి వచ్చింది అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నకిలీ పాస్ పుస్తకాలతో వ్యవసాయ రుణాలు ఇప్పిస్తున్న ముఠా గుట్టును రట్టు చేశారు మహబూబాబాద్ జిల్లా కురవి పోలీసులు. కురవి పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీఎస్పీ తిరుపతిరావు వివరాలను వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం మహబూబాబాద్ జిల్లాలో పలువురు రైతుల దగ్గర నకిలీ పాస్ బుక్లు సృష్టించి వ్యవసాయ రుణాలను ఇప్పిస్తున్నారు. ఇప్పటి వరకు 11 మంది రైతులకు నకిలీ పుస్తకాలతో 16,90,000 రూపాయల వరకు ఇప్పించారని తెలిపారు. ఈ నేపథ్యంలో నమ్మదగిన సమాచారం మేరకు ముఠాను పట్టుకుని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. వారి వద్ద నుంచి 23 పాస్ పుస్తకాలు, 3 సెల్ ఫోన్లు, కంప్యూటర్ సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. పాస్ బుక్ చూపించి లోన్ తీసుకుంటారు. అటు లోన్ యొక్క వడ్డీ మొత్తాన్ని వాళ్ళు చెల్లిస్తూ ఉంటారు. ఎప్పుడైతే ప్రభుత్వం వారు రుణమాఫీకి ఇచ్చినప్పుడు ఆ రుణమాఫీలో తీసుకున్న రుణం అనేది మాఫీ చేయబడుతుంది. దీని ద్వారా రైతుకి ఉన్నటువంటి భూమిని ఎక్కువ చూపించి ఎక్కువ మొత్తాన్ని రుణం తీసుకొని ఆ రుణమాఫీ భాగంగా రుణం అనేది మాఫీ చేయబడుతుంది. దాని ద్వారా ప్రభుత్వానికి నష్టం జరుగుతుంది. ఇది యొక్క నేరం యొక్క ప్రధాన చరిత్ర. దీనిలో భాగంగా ఈరోజు మనకి 3 బాలాజీ, భాను తరకిషన్, భాను వర్జన్ అనే 3 వ్యక్తుల్ని ఈరోజు మన సమాచారం మీద అరెస్ట్ చేయడం జరిగింది. వీరు ఏం చేస్తారంటే 3 బాలాజీ ఇతను ఫీల్డ్లో ఉండి రైతులను గుర్తించి వారి యొక్క పాస్ పుస్తకాన్ని తీసుకొని ఆ పాస్ పుస్తకం పోయిందని చెప్పి కంప్లైంట్ రేజ్ చేస్తారు ఆన్లైన్లో. మళ్ళీ వారికి ఒరిజినల్ పాస్బుక్ వస్తుంది డూప్లికేట్ రూపంలో. దాన్ని తీసుకొని ఆ యొక్క బుక్ యొక్క లోపల పాస్బుక్ ఏదైతే పైన కవర్ ఉందో కవర్ అంతే ఉంటుంది, కానీ పాస్బుక్ లోపల ఉన్నటువంటి పేజీలని రిమూవ్ చేస్తారు. రిమూవ్ చేసిన తర్వాత ఈ భావంత్ హరికిషన్కి ఇస్తారు. హరికిషన్ భావంత్ వర్జన్కి ఇస్తారు. వర్జన్ ఏం చేస్తారంటే ముందు పాస్బుక్ని ఆయన స్కాన్ చేసుకుంటాడు, ఒరిజినల్ పాస్బుక్ని చేసుకున్న తర్వాత దాన్ని కంప్యూటర్లో ల్యాప్టాప్లో పెట్టుకుంటారు ఆయన యొక్క మెయిల్లో. నెక్స్ట్ బుక్ వచ్చిన తర్వాత ఏది సెకండ్ బుక్ వచ్చిందో ఆ బుక్ కంప్లీట్గా తీసి ఒక వ్యక్తి రైతుకి ఎకరం భూమి ఉంటే దాని ల్యాప్టాప్లో 3 ఎకరాలు చేస్తారు. చేసిన తర్వాత దాన్ని సేమ్ కలర్ ప్రింట్ పేపర్, కాస్ట్ పేపర్ తీసుకొస్తారు. గతంలో వీళ్ళు మొత్తం తయారైనటువంటి 11 మంది రైతులకి లోన్ ఇప్పించారు. దాంట్లో భాగంగా 6 యూనియన్ బ్యాంక్ మహబాద్లో, కెనరా బ్యాంక్ మహబాద్లో 3 మరియు కురివిలో 1, మొత్తం 11 మందికి దాదాపు 16,90,000 రూపాయలు లోన్ ఇచ్చారు. విచారణలో ఇంకా కొంతమంది లోన్ అప్లై చేశారు, ఇంకా లోన్ ప్రాసెస్లో ఉంది. మేము బ్యాంక్ అధికారులకి సమాచారం ఇస్తాం. ఇచ్చిన తర్వాత ఇంకేమన్నా ఈ విధంగా జరిగింది అనేది వెరిఫై చేస్తూ ఉన్నాం. రైతుల పాత్ర కూడా వాళ్ళని మేము విచారణ చేస్తూ ఉన్నాం. వారి పాత్ర బయటపడితే వారికి నాలెడ్జ్ ఉంది అంటే వారి మీద కూడా కేసు నమోదు చేస్తాం. మీరు ఎస్పీ గారు శ్రీ రామసుధీర్ కేకన్ ఐపీఎస్ గారి సూచన విజ్ఞప్తి ఏంటంటే రైతులు ఎవరు కూడా ఇటువంటి వాళ్ళకి మోసపోవద్దు, చిన్నటువంటి తప్పులు చేయొద్దు. ఉన్న భూమిని ఎకరం ఉంటే 2-3 ఎకరాల కింద క్రియేట్ చేసి వచ్చినప్పుడు సమాచారం పోలీసు వారికి ఇవ్వండి. కర్నూలు నగరంలోని ఠాగూర్ నగర్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో గత 10 సంవత్సరాలుగా బిర్లాగడ్డలో వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేసి ప్రత్యేక పూజలు అందిస్తున్నట్లు ఠాగూర్ ఉత్సవ కమిటీ సభ్యులు తెలిపారు. ఈ సంవత్సరం ప్రత్యేకంగా హైదరాబాద్ నుంచి 20 అడుగుల భారీ విగ్రహాన్ని నెలకొల్పడం జరిగిందన్నారు. ప్రతిరోజు ప్రత్యేకంగా విశేష పూజలు, కుంకుమార్చన, కలశ పూజ, అభిషేక కార్యక్రమాలు, ప్రతిరోజు పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని, ఈ పూజా కార్యక్రమంలో చుట్టుపక్కల ఉన్న ప్రతి కుటుంబ సభ్యులు ఎవరైనా పాల్గొనవచ్చని వారన్నారు. ప్రతిరోజు అన్నదానం, అల్పాహారం ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. వినాయక చవితి శుభాకాంక్షలు అండి. మా ఉత్సవ సమితి పేరు వచ్చేసి ఠాగూర్ ఉత్సవ సమితి అండి. మేము గత 10 సంవత్సరాల నుంచి ఈ ఉత్సవ సమితి ప్రారంభించేపరిచి మా పెద్దల ద్వారా మేము తీసుకున్నామండి.
గత 8 సంవత్సరాల నుంచి మేము నిర్విరామంగా చేస్తున్నామండి. గత 3 సంవత్సరాల నుంచి 9 రోజుల పాటు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నామండి. ప్రతిరోజు ఈవినింగ్ 6:30, 7 గంటల నుంచి మనకు అన్నదానం కార్యక్రమం మొదలవుతుందండి. ప్రతిరోజు నిత్య పూజలతో అన్నదానంతో భక్తులు ఎలవేళ మాకు కాపాడుతున్నారండి. మేము ఎలా అంటే సర్వమత సమ్మేళనంగా ఈ పండుగను జరుపుకుంటామండి. అందరూ పాల్గొని ఎంతో మంచిగా విజయవంతంగా ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటామండి. మా దగ్గర ప్రతిరోజు ఈ సంవత్సరం ఏమనుకున్నామంటే గణపతి చండీ హోమం కూడా ఈసారి ప్రారంభించి అందరినీ ఉత్తేజపరిచి ఇంకా అందరూ పూజలో పాల్గొని మేము ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఒకరు పార్టిసిపేట్ చేసే రాజు పండుగ ఇది. అందరూ సకుటుంబ సపరివార సమేతంగా వచ్చి అందరూ ఉండి బాగా పూజ చేసుకొని ఆ స్వామివారి దీవెనలు పొంది సంతోషంగా ఉండాలని చెప్పి మేము కోరుకుంటామండి. మా కమిటీ పేరు వచ్చేసి ట్యాగునర్ రుచి సంస్థ అండి. మీ పేరు? నా పేరు షణ్ముఖ శ్రీనివాస్ అండి. ఠాగూర్ నగర్ ఉత్సవ సమితి గత కొన్ని సంవత్సరాల నుంచి మేము ఏర్పాటు చేస్తున్నాం. మా పెద్దల నుంచి మేము యూత్ తీసుకొని ఈ కార్యక్రమాలని దగ్గరుండి మా కమిటీ సభ్యులందరి సహకారంతో ప్రతిరోజు అల్పాహారం ఏర్పాటు చేస్తూ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేస్తూ అలాగే చండీ హోమం, కుంకుమార్చనలు ఇలాంటి ఎన్నో పూజా కార్యక్రమాలు చేసుకుంటూ ఇలాగే ఆ గణనాథుడి ఆశీస్సులు మాకు ఎల్లవెల్లా ఇస్తూ ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో జరుపుకోవాలని ఆ గణనాథుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా కమిటీ సభ్యులు కూడా ఇలాగే మాకు సహకారం అందించి ఇలాంటి విషయాలు ఎన్నో జరుపుకోవాలని ఆశిస్తున్నాను. మా విగ్రహం వచ్చేసి 22 అడుగులండి. గత 3 సంవత్సరాల నుంచి ఇలాగే అడుగడుగు పెంచుకుంటూ వెళ్తున్నాము. ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో జరుపుకోవాలంటే భక్తుల సహకారం కూడా మాకు కావాలి. అలాగే మా కమిటీ సభ్యులు అందరూ చాలా సహకరిస్తాను. సంతోషం. జై బోలో గణేష్ మహారాజ్ కి. ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ముంపునకు గురై పంటలు నష్టపోయిన రైతులకు రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంటుందని ఎమ్మెల్యే రామదాస్ నాయక్ తెలిపారు. ఖమ్మం జిల్లా వైరా మండలం వల్లాపురం ముసలిమడుగు గ్రామంలో వరద ముంపునకు గురైన వరి, పత్తి పంటలను కూడా ఎమ్మెల్యే మాలతు రామదాస్ నాయక్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గా ప్రసాద్ పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నియోజకవర్గంలోని వైరా, కొనిచెర్ల, ఏనుకూరు, కారేపల్లి మండలాల్లో ముంపునకు గురైన పంటలను వ్యవసాయ శాఖ అధికారులతో సర్వే చేయించి రైతులకు నష్టపరిహారం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో దెబ్బతిన్న రహదారులను యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు పూర్తి చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో స్థానిక మండల నాయకులు, రైతులు పాల్గొన్నారు. పరిస్థితి దండగ చేసే పరిస్థితి ఏది చేయము. గతంలో పోల్చుకుంటే ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత ప్రభుత్వాలు వాళ్ళు రైతులకి సరైనటువంటి అవకాశం కల్పించకుండా ఇప్పుడు కూడా చెప్తా ఉన్నారు యూరియా టైట్ అయింది, అదైంది, ఇదైంది అని చెప్పేసి. యూరియా టైట్ కోసం ఏంటంటే ఒరేస్తే ఉరేననేటటువంటి మాటలు వాళ్ళు చెప్పటం వల్లనే ఎవడు ఒరేయలేదు. అందుకే ఆనాడు యూరియా కట్టలు కూడా పెద్దగా అవసరం పడలేదు. కానీ మేము ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో బట్టి విక్రమార్క ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్న తర్వాత 500 రూపాయల బోనస్ కానివ్వండి, లేకపోతే రైతు భరోసా కానివ్వండి, అట్లాగే రైతులకు అవసరమైనటువంటి స్ప్రింక్లర్స్ దగ్గర నుంచి అన్ని పనిముట్లు కూడా వాళ్ళకి ఇవ్వటం వలన ఈరోజు రైతులు గతంలో గ్రామాలు వదిలిపెట్టి రైతులు సిటీలకు వెళ్ళిపోయి అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు అక్కడ మళ్ళీ వ్యాపారాలు వదిలిపెట్టి బోనస్ ఈ రైతులకి వస్తున్నటువంటి సౌకర్యాలు ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి వాటిని దృష్టిలో పెట్టుకొని రైతులే మళ్ళీ గ్రామాలకు వచ్చి గతంలో వాళ్ళు కౌలుకి ఇచ్చినటువంటి పొలాలను కూడా మేమే చేస్తామని చెప్పి మళ్ళీ తిరిగి రైతులంతా పొలం బాట పెట్టారు. కాబట్టి ఈ ప్రభుత్వం ఏం చేస్తుందనే దానికి ఉదాహరణగా అదే మీకు చెప్తా ఉంది. ఖచ్చితంగా ఇప్పుడు జరిగినటువంటి నష్టాన్ని కూడా పూర్తి స్థాయిలో అంచనాలు వేపిస్తుంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం నిన్న ఏరియల్ సర్వే చేశాడు రాష్ట్ర ముఖ్యమంత్రి. అలాగే మంత్రులందరూ కూడా ఇన్ఛార్జి మంత్రులు మొత్తం రాష్ట్రంలో ఎక్కడ ఏ జిల్లాకి ఎంత నష్టం జరిగిందో. యాక్చువల్గా ఖమ్మం, ఉమ్మడి ఖమ్మం జిల్లా పెద్ద ఎత్తున వర్షం కురుస్తూ ఉన్నది. ఈ వర్షం వల్ల ఖమ్మం జిల్లా కానీ తెలంగాణ రాష్ట్రంలో 10 జిల్లాలు, దాంతోపాటు వర్గం పెద్ద ఎత్తున వాగులు, వంకలు పొంగి పొరుతున్న వైద్యాన్ని నిన్న చూస్తా ఉన్నాం. ఇప్పుడు కూడా మన వల్లాపురం పొలం చూసుకొని వస్తా ఉన్నాం. కాబట్టి రైతులని ఆదుకునే ప్రభుత్వం రేపు కూడా ఈ జరిగిన నష్టాన్ని కూడా ప్రభుత్వం పరిశీలిస్తూ ఉన్నది. మేము కూడా అధికారులందరినీ కూడా అంచనాలు తయారు నష్టపరిహారం సంబంధించి ఎంతవరకు రైతులు పత్తి కానీ, వరి కానీ ఎన్ని ఎకరాలు నష్టపోయారో అన్నీ కూడా అంచనా ఇవ్వని చెప్పాము. ఇప్పుడు వాళ్ళందరూ రిపోర్ట్లు తీసుకొని వస్తారు. మేము కూడా ప్రభుత్వాన్ని ఇవి అంతా నివేదిక అందించి ఏదేమైనా గతంలో కానీ ఇప్పుడు కానీ ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత ప్రభుత్వాన్ని ఆదుకున్న ప్రభుత్వం ఇది. రుణమాఫీ కానివ్వండి, రైతు భరోసా కానివ్వండి, బోనస్ కానివ్వండి, గిట్టుబాటు ధర కానివ్వండి, వీటన్నిటిని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక రైతులు కలకలు ఆడాలని చెప్పేసి వాళ్ళ ముఖంలో నవ్వు చూడాలని చెప్పేసి కోరుకున్న ప్రభుత్వం ఇది. వర్షం రావటం వల్ల
అకాల వర్షం రావడం వల్ల జరిగిన నష్టాన్ని ప్రభుత్వం ఈ రకంగా భర్తీ చేయాలి. రైతులను ఇబ్బంది పడకుండా, నష్టపోకుండా, వాళ్ళని కష్టపెట్టకుండా చేయాల్సిన కార్యక్రమం అంతా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తా ఉంది. ఈ నియోజకవర్గ పక్షంగా నేను ఈ నియోజకవర్గంలో జరిగిన నాగర్ కర్నూలు జిల్లా పెంట్లవెల్లి మండలం కొండూరు గ్రామంలో 2.70 కోట్ల వ్యయంతో నిర్మించనున్న 33/11 kV విద్యుత్ సబ్స్టేషన్, ఇందిరమ్మ ఇళ్లు, ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రానికి కొల్లాపూర్ మండలం మొలచింతలపల్లిలో 33/11 kV విద్యుత్ సబ్స్టేషన్, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి మంత్రి జూపల్లి శుక్రవారం శంకుస్థాపన చేశారు. అదేవిధంగా కోడేరు మండలం ఎత్తం ఎక్స్ రోడ్ లో కల్వకోలే నుండి మైలారం వరకు PWD రోడ్డుకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వ్యవసాయ విద్యుత్ కలెక్షన్ కోసం రైతులు విద్యుత్ కార్యాలయాల చుట్టూ తిరగవలసిన అవసరం లేదని, డీడీలు కడితే సరిపోతుందని, డీడీలు కట్టిన 60 రోజుల్లో వ్యవసాయ విద్యుత్ కలెక్షన్లు ఇవ్వాల్సిన బాధ్యత విద్యుత్ శాఖ అధికారులపైనే ఉందని వారు తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఇవి ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్. నెక్స్ట్ బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 1TV న్యూస్.